ఆకాశం నుంచి ఆ నక్షత్రమే నేలకు దిగి వచ్చింది, నీకు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఏమంటావు? చెప్పనా? చెప్పు. నక్షత్రం ఓ పెద్ద నిప్పు ముద్ద, దాన్ని ముట్టుకుంటే మనం కాలిపోతామని మా అయ్య అనేవాడు. అలాగా? ఇప్పుడు కాలిపోతున్నావా? లేదు, కరిగిపోతున్నాను. బాబు గారు, మా అయ్యకి మందిచ్చే వేళైంది, నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు ఈ వేళప్పుడు ఇక్కడే. తప్పకుండా రావాలి. వస్తాను. ఇక పూర్తిగా నయమైంది దొరా. ఇదిగో ఈ మాత్రలు కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. అవును, మీ అమ్మాయి కనిపించదే? దానికి ఇంటికాడ కాలు నిలవదు బాబు, ఎక్కడికో బయటకు వెళ్ళిపోయినట్టు ఉంది. ఓహో, సరే వస్తాను. బాబు, ఎంతో ఇదిగా వచ్చి వైద్యం చేసి నా ప్రాణం కాపాడారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను బాబు? నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది అడగమంటావా? అడగండి బాబు. ఇప్పుడు కదలే, ముందు నా ప్రాణమైన చిన్నబాబుకి చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతాం. కొత్త సెట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా, అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి. తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి. గుడ్ గాడ్. అరే ఇదేమిటి? నా పేరు మల్లి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేనెప్పుడు అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందటిసారి మీరు వచ్చినప్పుడు మీ బట్టలు ఉతకడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మా అయ్యకి ఇచ్చారు. అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి, ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ దల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్నే తలుసుకున్నాను. ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు, ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు, నీకో తీయటి. ఏమిటా పరుగు? నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు కనుక. ఉండి చెప్తాను. చూశావా? నీ మనసు, అందులో నేను. ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు. వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు. కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. బాబు గారు, అడవి మల్లి లాంటి నేను దేవుళ్ళలాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మళ్ళీ మళ్ళీ అవునరా గోపాల్, మళ్ళీ నేను మనసారా ప్రేమించాను. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి నాదానిగా చేసుకోవాలనుకుంది. చాలా సంతోషం రా రాజా. నువ్వు మనసు పడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు. గోపాల్, అంతస్తు తక్కువైన మనిషితో మాట్లాడడమే అవమానంగా భావించే ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు. ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకరే సంగతే మర్చిపోవాలి. అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదురా ఆయన. పంతంతో కోపంతో ఎంతకైనా తెగించొచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని భయంతో మళ్ళీ దూరం చేసుకోమంటావా? గోపాల్, ఈ లోకంలో పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి. అవి నాకున్నాయి. అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను. ఒరేయ్, నాకు ఆప్తుడివి, ఆత్మీయుడివి నువ్వే గనక నువ్వు వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దదొరతో మాట్లాడు ప్లీజ్. మీ పెళ్లికి నేనే పెద్దని కావదు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. నా అదృష్టం.
పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లమన్నది పక్కలోన చల్లగాలి పిల్లుతున్నది సంబరాన ఎర్రని పెదవిలో ఎర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నీ చిలిపి నవ్వులో ఆ నవ్వు వెలుగులో నా సొగసు ఆరబోసి మెరిసిపోనా నీ ఒంటి నునుపులు నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా గంగలాగా ఉరికిరానా కడలిలాగా కలుపుకోనా నా ఒడిలో ఉయ్యాలలోగించనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా నీతోటి బ్రతుకంతా ఒక వింత గిలిగింత అనిపించి మెప్పించి ఒప్పించుకోనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా ఎర్రని పెదవిలో విర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా నీ ముద్దు ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా నీ మెత్త మెత్తని సరికొత్త మత్తులో నీ చిత్ర చిత్రంగా హత్తుకున్నా ఓయ్ గుండెలోనా నిండిపోనా నిండిపోయి ఉండిపోనా నీ ప్రేమ నూరెళ్ళు పండించనా నీ ఇల్లు వెయ్యేళ్ళు వెలిగించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లెపూలు కొల్లమన్నది పక్కలోన చల్లగాలి పిల్లుతున్నది సంబరాన ఎర్రని పెదవిలో విర్రైన వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఏడాది తిరిగేలోగా మనవణ్ణి ఎత్తుకోవాలని నాకు ఉబలాటంగానే ఉందిరా రఘుపతి. కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి 6 నెలలు అవుతుంది ఇంకా రాలేదేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళరా. మళ్ళీ కాలానికి ఇంత కంగారెందుకు? అదేమిటి? అవును, రోజులు వారాలు నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే దొరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా? అవును, నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. నాకు మాత్రం ఓ 6 నెలల కాలం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ ఎందుకని? ఎందుకంటే చెప్పు. మీకు ఒక మంచి కానుక ఇవ్వచ్చు కనుక. ఏమిటి? ఓ బుల్లి రాజేష్ బాబు. హే మై గాడ్, మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే? మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం. ఎవరిస్తున్నారు విందు? పెద్ద ధర కూతురు మల్లి